హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అఖిల, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మా నాన్న ఈ మధ్య పనికి వెళ్తున్నారండి, 4 గంటలకి వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా. ఇంకా ఆ టైంలో లేచి అమ్మ నాన్నకి క్యారేజీ పెట్టి పంపించాలి కాబట్టి అన్నం వండేశారు. ఇంకా మాకు కూడా వండారనమాట. కర్రీ అయితే ఇంకా ఏం లేదు, అందుకని చెప్పేసి టమాటాలు ఉన్నాయి, అవను కోడిగుడ్డు కలిపి కర్రీ చేద్దామని చెప్పేసి అమ్మ వేరే పని చేస్తున్నారనమాట. ఇంకా నేను టమాటాలు అవన్నీ కట్ చేసేసి కోడిగుడ్లు కూడా చేస్తున్నాను. మార్నింగ్ టైం అండి. ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వాటిలోనే వేసేస్తున్నానండి. ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసేసి బాగా, ఇవి హైబ్రిడ్ టమాటా కాయలు అయ్యేసరికి సరిగ్గా ఉడకనట్టు ఉంటున్నాయండి. అందుకని చెప్పేసి అవన్నీ ఒకేసారి దాంట్లో వేసేసి బాగా కలిపేసి కర్రీలో వేసేద్దామని చెప్పేసి ముందే వేసేస్తున్నాను. ఇంకా నేను ఈ పని చేస్తున్నాను, అమ్మ వేరే పని చేస్తున్నారనమాట. నేను అంట్లు తోమేసి వచ్చేసాను. ఇంకా అమ్మ బట్టల పిండేసి ఆరేయటానికి అని చెప్పేసి వెళ్ళారు, కసువు జిమ్ముతున్నారనమాట. ఇంకా అందుకని నేను కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ టైము అమ్మ వేరే పనికి వెళ్ళిపోవాలి కదా తొందరగా అని చెప్పేసి అవన్నీ తీసేసుకుంటున్నానండి. ఈ మధ్య మా నాన్నగారు పనికి వెళ్ళిపోవటం వల్ల ఆ టైంలో లేచి ఉండి ఇంకా కొంచెం అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. అమ్మ కసువు జిమ్మేసి వచ్చారనమాట, లోపల కసువు జిమ్ముదామని. ఇంకా తిరమాత వేసేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేసేసుకుందామని చెప్పేసి తిరగమాత పెట్టేసుకొని ఆ తర్వాత ఎగ్స్ దాంట్లో వేపేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అంతలోకి అమ్మ పని అయిపోయిందండి, అందుకని చెప్పేసి వచ్చి అమ్మే చేస్తున్నారనమాట కర్రీ. మా అమ్మ పని అయిపోతే ఇంకా ఖాళీగా ఏముంటారండి. నేను చేస్తున్నా కానీ మధ్యలో వచ్చేసి అమ్మ చేసేస్తారు. అది కాక పొయ్యి కాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను చేస్తున్నా కానీ అమ్మ మధ్యలో పని అయిపోతే అమ్మే వచ్చేస్తారు. ఫిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇంకెక్కడి నుంచి అమ్మ చేస్తున్నారు. ఇంకా నేనేమో ఇంకా అల్లము, ఉల్లిపాయ అవన్నీ వేసి నూరేద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అమ్మ మిగతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు. ఆ బాండీలోనే వేసేసామండి. ఉప్పు కాస్త కొంచెం పసుపు కారం వేసేసి ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై చేసేసారు. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నాం కదా అండి, అవి కూడా వేసేసుకున్నారు. ఈ టమాటాలు ఎంత మంచిగా కుక్ అయితే అంత బాగుంటాయండి, లేకపోతే సరిగ్గా ఉండదు కర్రీ. దంచేసుకున్నానండి, వేసేసుకుంటున్నాను. టమాటాలు కుక్ అయిపోయాయి. కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం ఈ మధ్య తుఫాన్ అని చెప్పారు కదండి, మబ్బులు వేసింది, లైట్గా తుప్పర్లు పడుతున్నాయి. చెట్లు కొట్టినాయి ఏడండి. మా నాన్నగారు కట్టెలు కొట్టడానికని వెళ్ళి వస్తా
సపోటా కాయలు పచ్చి తీసుకొచ్చారండి. సపోటా చెట్లు కొట్టడానికి వెళ్ళారంట. అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు కాస్త కోసుకొని వచ్చారు. ఇంకా అవి పచ్చిగా ఉన్నాయని చెప్పేసి బియ్యంలో మగ్గేసాను. అవన్నీ పండిపోయి అసలు స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తున్నాయండి. నేనైతే అవి పండవేమో అని అనుకున్నాను. పాలుగా ఉన్నాయండి తీసుకొచ్చిన రోజు. అందుకని ఇంకా అవన్నీ తీసేసి గిన్నెలోకి స్టోర్ చేసేసుకున్నాను. తీయగా ఉన్నాయండి బాగా. చిన్నగా ఉన్నాయి కాయలు అయితే చాలా తీయగా ఉన్నాయండి. ఈ మధ్య డైలీ వెళ్తున్నారండి పనికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్